అల్లు అరవింద్ అంటే నాకు చాలా ఇష్టమని రామ్ చరణ్ ఎన్నోసార్లు చెప్పారు. ఆఖరికి మొన్న వచ్చిన అన్స్టాపబుల్లో కూడా మీరు ఎవరిని ఎక్కువగా బయటకు వెళ్ళడానికి ఎవరితో వెళ్తారంటే నేను ఎవరితో వెళ్ళను, మా మామతో వెళ్తాను, చాలా జోవియల్ పర్సన్ చెప్పారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాత్రం ఆయన మీరు ఒక సినిమాని ఇంతవరకు తీసుకెళ్ళి ఇంకో సినిమా అంత తీసుకెళ్లారు అని కొంచెం వెటకారంగా మాట్లాడారు. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనుకోవచ్చు. అంటే ఆయన మీకు అంత లవ్ ఇస్తున్నప్పుడు కామెడీగా అయినా సరే అంటే ఫ్యాన్స్ని ఇంకా ఎందుకు బాధ పెట్టాలని అనుకుంటున్నారని అంటారు. మీరేమంటారు? ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు అంటే అటు రామ్ చరణ్ గారు అభిమానులైనా మెగా అభిమానులైనా అల్లు అరవింద్ గారు అంటే ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆయన మీద. ఎందుకంటే ఒక గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ఎన్నో సినిమాలు వీళ్ళకి అద్భుతమైన సినిమాలు హిట్లు తీసుకున్నారు ఆయన మెగా హీరోల దగ్గర నుంచి. సో మరి కాలక్రమేణా మరి ఏమైందో తెలియదు కానీ నాకు తెలిసి ధృవ తర్వాత ఇటు మెగా హీరోలతో ఆయన ఇంకా ఏ సినిమా చేసినట్టు కనపడలేదు ఎక్కడ అల్లు అరవింద్ గారు. సో మరి ఎందుకు గీతా ఆర్ట్స్ అనేవాళ్ళు మెగా హీరోలతో సినిమాలు చేయట్లేదు, ఏదైనా విభేదాలు ఉన్నాయని కొంతమంది, సో పడట్లేదు ఫ్యామిలీ కానీ కొంతమంది రకరకాలుగా ఊహాగానాలు మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళు చూస్తే ఫంక్షన్స్ అన్నింటిలో హ్యాపీగా కలిసి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే తాజాగా ఒక మాట్లాడిన మాటలు కొంచెం మెగా అభిమానులకి చురకలు అంటుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే దిల్ రాజు గారు నిన్న తండేల్ ఫంక్షన్ సంథింగ్ అక్కడికి వచ్చినప్పుడు దాంట్లో మాటల్లో క్రమేణా ఏమన్నారంటే ఇటు ఒక సినిమాని కిందకి తీసుకెళ్ళి ఒక సినిమాని ఎక్కడో పెట్టాడు దిల్ రాజు, మళ్ళీ ఐటీ రైట్స్ ఇంటికి పిలిపించుకున్నాడని హాస్యాస్పదంగా మాట్లాడిన మాటల్లో చాలా అర్థాలు వెతుక్కుంటున్నారు అనమాట మెగా అభిమానులు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ని సినిమాని తగ్గించి ఇటు ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నామని పెంచారు. అంటే మన సొంత కుటుంబంలో సినిమాని ఎవరిని అట్లా ట్రావెల్ చేసుకుంటారా, దాని గురించి మాట్లాడకపోయినా బాగుండేది కదా, ఇట్లా తగ్గించి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది, అంటే ముందే ప్లాన్ చేశారా ఈ సినిమా పోవాలని, ఇంత కావాలని గీతా ఆర్ట్స్ ఆఫీస్లో కూర్చుని అందరూ ఇట్లా చేశారా, ఎందుకు ఇట్లా జరుగుతుంది. సో ఆ మధ్యన మరి పుష్ప 2 సక్సెస్ అయింది కదా, అసలు దాని గురించి ఎక్కడ అల్లు అరవింద్ గారు ప్రస్తావన చేయలేదు. మా అబ్బాయి సినిమా పెద్ద హిట్ కొట్టింది, ఇప్పుడు మా సినిమా కూడా కొట్టాలని మాట్లాడతాం పద్ధతి. అది కాకుండా బయటవాడి సినిమా పోయిందని ఆ నిర్మాత ఈయన కలిసి సంతోషపడటం ఏంటి, మళ్ళీ అది చెప్పినప్పుడు దిల్ రాజు గారు కూడా ఇంకా బాగా హాస్యాస్పదంగా ఫీల్ అయ్యి బాగా నవ్వారనమాట. సో వాళ్ళిద్దరిపైన కూడా అంటే మీరు కావాలని 3 ఏళ్ళు టైం వేస్ట్ చేసి సినిమాని కావాలని ఫ్లాప్ చేశారా అని చెప్పి కూడా అంటూ ఉన్నారనమాట. సో పక్కన ఇప్పుడు పట్టరాని కోపంలో అయితే ఇటు మెగా అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా కొంచెం ఫెయిల్యూర్ అవడం, దానికి 3 ఇయర్స్ ప్రైమ్ టైం ఏదైతే రామ్ చరణ్ గారు ఉందో అది వేస్ట్ అవ్వడం, దాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి ఖచ్చితంగా. సో దానికి తోడు ఉన్న లోలో మళ్ళీ ఈ మాటలు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళే వచ్చి ఇట్లా తగ్గించి మాట్లాడటం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆయన ఆ ఉద్దేశంతో అనుండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఇష్టం మాట వరుసగా ఒక సినిమా ఇట్లా అయింది, ఒక సినిమా అట్లా అయిందని చెప్పే ఆ ఇదిలో దాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అనే విధంగా అయితే అవసరం లేదు కదా, సిచ్యువేషన్ అది కాదు, ఎవరు అడగలేరు. అడగకన్నా ముందు ఆయన 2 సినిమాల గురించి చరణ్ సినిమా గురించి తగ్గించి మాట్లాడే కంటే మీ అబ్బాయి సినిమా సూపర్ హిట్ అయింది కదా, దాని గురించి కనీసం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారా, అంటే అది ఒరిజినల్ సక్సెస్ కాదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. లేదా ఒకవేళ ముందు నుంచే ఈ గేమ్ చేంజర్ని ఫెయిల్యూర్ చేయడానికి ఈ మీ గీతా ఆర్ట్స్ ఆఫీస్ అంతా కృషి చేస్తుందా అని అలా కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏదేమైనా అటు అల్లు అరవింద్ గారు అంటే చాలా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మళ్ళీ రామ్ చరణ్ గారు కూడా మన అన్స్టాపబుల్లో చెప్తారు, బాబాయ్ డాడీ వీళ్ళతో పార్టీలకు వెళ్ళను కానీ మా మామయ్యతో వెళ్తాను, ఆయనతో నాకు ఇంత టెన్షన్ ఉండదనే విధంగా చెప్పారనమాట. సో మరి వాళ్ళు అంత బాగుంటారు, మరి వీళ్ళేదో ఒక మాటను పట్టుకుని అభిమానులు ఇంతలా కూడా చేయడం కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆ ప్రస్తావన అక్కడ తీసుకురావడం, దిల్ రాజు గారిని పొగడొచ్చు కానీ అది ఒక సినిమాని తక్కువ చేసి ఒక సినిమాని ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తారు. మరి ఈ రోజుల్లో ఎందుకంటే ఎవరన్నా ఒక పొరపాటును నోరు జారుతుంటే సోషల్ మీడియాలో ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు అసలు మౌనంగా ఉండడమే మేలు అనే స్థాయికి తీసుకొస్తున్నారు అభిమానులంతా కూడా. అది ఏ హీరో అభిమానులైనా ఏ స్టేజ్ అయినా కానీ ఒక తెలిసి తెలియక మాట్లాడినా అనుకోకుండా పదజాలం చేసినా కానీ ఆ మధ్యన బాలయ్య గారు అక్కినేని కుక్కినేని అంటే దాన్ని ఏదో ట్రాల్ చేశారనుకుని ఆయన సరదాగా అన్న మాటను కూడా అక్కినేని అభిమానులు సీరియస్గా తీసుకున్నారు. సో మరి ఇక్కడ నిన్న తండేల్ స్టేజ్లో ఇటు అల్లు అరవింద్ గారు అట్లా మాట్లాడుతూ ఇటు మెగా అభిమానులు రామ్ చరణ్ గారి అభిమానులు అయితే పూర్తిగా హట్ చేసిందని చెప్పాలి. మరి ఆయన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే కోరుకోరు కానీ ఇంకొకసారి అట్లా మెగా హీరోల గురించి అట్లా గబుక్కున అక్కడ బయట స్టేజ్ల మీద నోరు జారని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఆయన దీనిపైన ఏమైనా స్పందిస్తారేమో.